ఆగస్టు 28వ తారీఖు 2026 సంవత్సరంలో ఏర్పడేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ యొక్క చంద్రగ్రహణము ఎవరెవరు చూడాలి, ఎవరెవరు చూడకూడదు, ఏ రాశి వారికి మరి ఇబ్బంది, దీనివల్ల ప్రమాదము, దీని యొక్క ప్రభావం ఉంటుంది, ఏ ప్రభావం ఉంటుంది అనేది చూసుకుంటే ఈ యొక్క మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి వారికి మరి శుభంగాను, అలాగే మేనము, మిథునము, మరి తులారాశుల వారికి మధ్యమంగా ఉంటుంది. అలాగే కుంభం, వృషభం, కన్యా, మకరం వారికి మరి అత్యల్పమైనటువంటి ఫలితం ఉంటుంది. కావున ఈ గ్రహణ కాలంలో రాహుగ్రహ శాంతి జపం మరి శాంతి చేయించుకుంటే చాలా మంచిది రాహుగ్రహానికి, అలాగే చంద్రగ్రహానికి. రెండు గ్రహాలకి కూడా, రాహుకి చంద్రుడికి, రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుగ్రహానికి చంద్రగ్రహానికి రెండింటికి కూడా జపము చేయించుకోవటం, అలాగే శాంతులు చేయించుకోవటం తగిన విధంగా చేస్తే మంచిది. ఆ రోజు మరి రాహువుకు సంబంధించి మినుములు, అలాగే చంద్రుడికి సంబంధించి బియ్యము అవి తెల్ల వస్త్రంలోనూ అలాగే నీలం వస్త్రంలోనూ పెట్టి మరి తాంబూలం, దక్షిణ తాంబూలాదులు పెట్టి అవి మరి దేవాలయం నందు మరి అర్చకులకు కానీ దానం ఇచ్చుకున్నట్టయితే ఆ యొక్క చంద్రగ్రహణం యొక్క దోషం నుండి మరి బయటపడతారు. అలాగే ఏ ఏ రాశులు అయితే మనం చెప్పుకున్నామో ఆ రాశుల వారు ఎవరికైతే అత్యల్పమైనటువంటి ఉంటుందో మరి కుంభము, వృషభము, కన్య, మకరము వాళ్ళు కూడా ఈ యొక్క దానం చేసుకుంటే చాలా మంచిది. అలాగే మరి గ్రహణ సమయంలో ఇంటిలో కానీ షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ మరి దర్భలు, మనం ఏవైతే వస్తువులను ఉపయోగించుకుంటామో వాటి మీద దర్భలను మరి వేసుకొని ఆ తర్వాత గ్రహణం వీడిన తర్వాత ఆ యొక్క వస్తువులను మనం మరలా తిరిగి ఉపయోగించుకోవచ్చును. అలాగా అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రధానంగా ఈ గ్రహణాన్ని చూడరాదు. ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. అది కూడా శతభిష నక్షత్రం వారు తప్పనిసరిగా ఈ యొక్క ఖచ్చితంగా మరి దానం అనేది ఇచ్చుకోవాలి. అలాగే జపశాంతులు చంద్రుడికి, రాహువుకి చేయించుకున్నట్టయితే ఫలితాన్ని పొందుతారు. అంటే గ్రహణం యొక్క చెడు ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు. ఇది ఖండగ్రాస చంద్రగ్రహణం అన్నమాట. రాహు గ్రహ ఖండగ్రాస చంద్రగ్రహణము ఆగస్టు 28, 2026 శుక్రవారం రోజున మరి ఏర్పడుతుంది. ఇది శ్రావణ మాసంలో శుద్ధ పూర్ణిమ తిథి అందు ఏర్పడుతుంది. శతభిష నక్షత్రంలో ఈ కుంభరాశి వారికి ప్రమాదం కావున వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు. ఇది ప్రభావం నుండి ప్రతి ఒక్కరూ, ప్రతి రాశి వారు కూడా బయటపడటానికి ఈ యొక్క గ్రహణ శాంతి ఆగస్టు 28, 2026 శుక్రవారం రోజున మరి ఏర్పడుతుంది. ఇది శ్రావణ మాసంలో శుద్ధ పూర్ణిమ తిథి అందు ఏర్పడుతుంది. శతభిష నక్షత్రంలో ఈ కుంభరాశి వారికి ప్రమాదం కావున వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు.